హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రక్షిత శ్రీ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు అయితే కనుక పెసర పునుకులు ఎలా వేసుకోవాలో చూద్దాము. సో దానికి వచ్చేసి గ్రీన్ కలర్ పెసలు నానబెట్టాను. అందులో అల్లం అలాగే పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేశాను. అందులో ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఈ వంట అయితే నాకు అమ్మ నేర్పింది. సో నేను అమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఇది. సో ఉల్లిపాయ ముక్కలు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేస్తామండి. యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఎందుకంటే పచ్చిమిర్చి వేసి పట్టేస్తాం కదా. ఇంక ఫైనల్గా వేయాల్సింది అయితే మాత్రం కొత్తిమీర వేయాలి, జీలకర్ర వేయాలి. జీలకర్ర అయితే ఆల్రెడీ వేస్తాను, ఇంకా కొత్తిమీర అయితే వేయాలి. సో దాన్ని కూడా కట్ చేద్దాం. అలాగే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. మన క్వాంటిటీని బట్టి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. సో గాయస్, కొంచెం గొంతు అయితే పట్టేసింది. సో కొంచెం అర్థం చేసుకోండి, వాయిస్ ఎలా ఉంది ఏంటి అనుకోవద్దు. సో అలాగే ఇప్పుడు కొత్తిమీర అయితే కట్ చేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను కత్తిరితోటి. సో ఇది కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత కింద నుంచి పైకి, పైనుంచి కిందకి దాన్ని మనం చేద్దాము. సో కలపాలన్నమాట. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అట్లా అయితే చేయాలి. సో అలా కూడా చేసేద్దామండి. చేసిన తర్వాత అప్పుడు ఆయిల్ పెట్టుకుందాము. సో ఇప్పుడు ఇలాగా అయితే నేను ఆయిల్ పెట్టాను. అది బాగా వేడెక్కుతుందండి. ఆయిల్ హీట్ అవ్వాలి కదా. సో ఇలాగ మనం అయితే ఇది కలిపేసుకుందాము. కలిపేసుకొని అప్పుడు మంచిగా రౌండ్ రౌండ్ బాల్స్ కింద చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందామండి. సో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి. సో దీనికి కొత్తిమీర టమాటా చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. సో అలాగే సాస్తో కూడా తినొచ్చు, అసలు ఏమీ లేకుండా కూడా తినేయచ్చు. ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిర్చి వేసాం కదా, అల్లముని. సో ఏమీ లేకపోయినా కూడా తినేయచ్చు అనమాట. సో చాలా బాగుంటాయండి. సో కొంతమంది అయితే కనుక పెసలు కాకుండా ఎల్లో కలర్ పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని నానబెట్టి కూడా పెసలు ఇలా పునుకుల కింద వేసుకుంటారు. సో ఇదే కాకుండా ఎల్లో కలర్ పెసరపప్పుతో పునుకులు వేసి పునుకులు పులుసు కూడా పెట్టుకుంటారండి. అది కూడా మీకు నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను. పునుకుల పులుసు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పునుకుల పులుసు. అది రెసిపీ కూడా మీకు నేను పెడతాను. సో ఇప్పుడైతే మాత్రం ఈ పెసలతో పునుకులు చూసేసేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మనం అస్సలు వదిలిపెట్టం తింటే. సో సండే డేస్లో మనకి పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కదా, ఆ రోజుల్లో ఇలా మనం వేసి పెడితే పిల్లలు అలాగే హస్బెండ్ అందరూ కూడా చాలా హ్యాపీగా తింటారు కదా. సో మీరు కూడా ట్రై చేసి పెట్టండి. చూసారు కదా, పునుకులు అయితే వేగుతున్నాయి, సూపర్గా ఉన్నాయి కదా. అవి ఆయిల్లో వేగుతుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని ఫుల్గా చూడండి, చూసి కామెంట్ చేయండి గైస్. చూస్తున్నారు కదా, అవైతే వేగిపోయి అనేది కూడా తీసేస్తున్నాను. ఒక ప్లేట్లోకి, గిన్నెలోకి తీస్తున్నాను. తీసి వాటిని అయితే వేడివేడిగా సర్వ్ చేస్తుంది మా పాప అయితే, మా పెద్ద పాప. వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటాయండి. అందుకనే వేడివేడిగా తీసిన వెంటనే ఇచ్చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా రెడీ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సో ఇది అమ్మతో చేశాను కదా, అమ్మ నేర్పిన వంట కదా, అందుకే నేను అమ్మతో వంటని పెట్టుకున్నాను నాకు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, రెడీ అయిపోయినాయి కదా, బాల్స్లా తయారు చేసి వాటిని డీప్ ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.